నుంచి పార్లమెంటు ఉభయ సభలు పునః ప్రారంభం కానుండగా లోక్ సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుంది. లోక్సభ, రాజ్యసభలో 16 గంటలు చర్చకు సమయం కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుండగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. రాజ్యసభలో జూలై 29వ తేదీ నుంచి 9 గంటల పాటు ఆపరేషన్ సింధూర్పై చర్చించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సీజ్ ఫైర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ పై ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేడు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై జరిగే చర్చలు వాడి వేడిగా సాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మంది పురుషుల్ని హతమార్చారు. భారత మహిళల సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసి పాకిస్తాన్ పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. లోక్సభలో ఈ రోజు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు 16 గంటల పాటు ఈ చర్చ ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇప్పటికే ప్రతిపక్షాలు చాలా సార్లు ఆర్గ్యూ చేశాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి లోక్సభలో చర్చ జరుగుతుంది అని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? భువన, ప్రస్తుతానికైతే 10 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ల సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి రాజ్యసభ, లోక్సభలో ఉండే ఫ్లోర్ లీడర్లతోటి సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పైన విపక్షాలు అనేక అంశాలతోటి దాడి చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విపక్షాల యొక్క వైఖరి అనేది కూడా శత్రు దేశాలకు పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క వైఖరిని ఎండగట్టడంతో పాటుగా కూటమిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, కూటమిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయాలనేది వాళ్ళకు చెప్పబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 దేశాల పర్యటన అనేది కూడా కంప్లీట్ చేసుకుని ఢిల్లీకి వచ్చారు. ఈరోజు నిన్నంతా కూడా తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీకి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ ఫ్లోర్ లీడర్లకు సంబంధించిన సమావేశంలో పాల్గొంటారు. ఇందులో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఆ సమావేశం తర్వాత ముఖ్యంగా 1 గంట సమయంలో లోక్సభలో చర్చ అనేది కూడా ప్రారంభమవుతుంది. అయితే చర్చను కేంద్ర ప్రభుత్వం తరఫున రాజ్నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. అసలు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏం జరిగింది అనే దాని గురించి కూడా పార్లమెంటుకు తెలియజేస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చర్చను లోక్సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న తరుణ్ గొగోయ్ ప్రారంభిస్తారు. అయితే రేపు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా దీనిపై మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ చర్చకు సమాధానం ప్రధానమంత్రి చెప్పాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ రాజ్నాథ్ సింగ్ దీనికి చర్చకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా విపక్షాలు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలేంటి, వాళ్ళు చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్, చైనా దేశాలంటే కూడా ఏ విధంగా ఉపయోగించుకున్నాయి, దేశ భద్రత, సైనికుల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఆపరేషన్ సింధూర్ పైన వాళ్ళు వ్యక్తం చేసిన అనుమానాలేంటి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా క్లారిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దాన్ని రాజ్నాథ్ సింగ్ ఇస్తారా, ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తారా అనేది కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు దాదాపు 16 గంటల పాటు దీనిపైన చర్చ అనేది కూడా జరుగుతుంది. రేపు సాయంత్రం ఈ చర్చ అనేది కూడా ముగుస్తుంది. అయితే రేపు రాజ్యసభలో కూడా దీనిపైన డిస్కషన్ అనేది కూడా ప్రారంభమవుతుంది. రాజ్యసభలో కూడా దాదాపుగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని చెప్పేసి విపక్షాలు భావిస్తుంటే, విపక్షాల యొక్క వైఖరి వల్ల శత్రు దేశాలకు లాభం చేకూరే విధంగా ఉంది. దేశ భద్రతను, సమగ్రతను, అదేవిధంగా సైనికుల యొక్క నైతిక స్థైర్యాన్ని, సైనిక సామర్థ్యాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం అనేది
విపక్షాలు కూడా చేస్తున్నారు. సో ఇటు ఏదైతే ఈ శత్రు దేశాలకు సంబంధించిన నేతలతో విపక్ష కూటమికి ఉన్న సంబంధాలు ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు ఈ చర్చ సందర్భంగా వాడివేడిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు లాంటివి కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈరోజు ఇటు లోక్సభ మొత్తం మీద కూడా ఆపరేషన్ సింధూర్ పైన చర్చ సందర్భంగా దద్దరిల్లే అవకాశం కూడా ఉంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఆరోపణలు ప్రత్యారోపణలు లాంటివి కూడా చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సో ఇటు కేంద్ర ప్రభుత్వం తరపున సీనియర్ మంత్రులను కూడా ఈ సభలో మాట్లాడాల్సిందిగా కూడా అవకాశం అనేది కూడా ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే రాజ్నాథ్ సింగ్తో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చర్చలో పాల్గొనే అవకాశం కూడా కనపడుతోంది. బోనా అలాగే ముఖ్యంగా చూసుకుంటే శిరీష్, ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సీజ్ ఫైర్ దాని గురించే ప్రధానంగా నిలదీసే విధంగా కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు కదా శిరీష్. తప్పకుండా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ ఆ తర్వాత కాల్పుల విరమణ సందర్భంగా కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఖండిస్తూ వస్తుంది. కానీ ఆయన చేసుకుంటున్న క్లెయిమ్స్ని ఎక్కడ కూడా మనం అడ్మిట్ చేయలేదు. దానికి కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమంటే ఎలా అని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది. మేమేం ట్రంప్ను సంప్రదించలేదు. ఆయన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కూడా కోరారు. కానీ పాకిస్తాన్ యొక్క అభ్యర్థన మేరకే మనం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాం. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. మేము ఎక్కడ కూడా వెనుకడు వేయలేదు. ముఖ్యంగా పహల్గాం ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుపుతూనే ఉన్నాం. అయితే ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే విషయం పైన కానీ ఆ దాడికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నారు. కానీ దీనిపైన కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.